హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ పెన్షనర్లకు అదిరిపోయేటటువంటి గుడ్ న్యూస్ అండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అత్యంత కీలకమైన శుభవార్త వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరడం, కరువు భత్యం డిఏ 50% మార్కును దాటడంతో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. సో, ఈ సంఘం సిఫార్సులు అమలైతే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లలో చారిత్రాత్మక పెరుగుదల నమోదు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ అయినటువంటి ఆంబెట్ క్యాపిటల్ నివేదిక ప్రకారంగా ఈ పెంపును 30% నుండి 40% వరకు ఉండవచ్చు అనైతే అంచనా. 8వ వేతన సంఘం అంచనాలు మరియు ముఖ్య అంశాలు. మొదటగా జీతం పెరుగుదల గురించి చూసుకున్నట్లయితే సిఫార్సులు అమలైన తర్వాత ఉద్యోగుల జీతభత్యాల్లోంచి 30% నుండి గరిష్టంగా 40% వరకు గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు అనైతే అంచనా. అలాగే రెండవది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయానికొస్తే వేతన సవరణలో అత్యంత కీలకమైనది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన సంఘంలో దీనిని 2.57గా నిర్ణయించారు. 8వ వేతన సంఘంలో దీనిని మరింత పెంచే అవకాశం అయితే ఉంది. ఈ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత ఎక్కువగా అయితే పెరుగుతుంది. మూడోది కనీస మూల వేతనము. అంటే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ప్రస్తుతం కనీస మూల వేతనం అనేది 18,000గా ఉంది. 8వ వేతన సంఘం అమలైతే 26,000 లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చు అని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నాలుగవది అమలు తేదీ. ఈ యొక్క నూతన వేతన సంఘం అమలు తేదీ, వేతన సంఘం ఏర్పాటు నివేదిక రూపకల్పన, ప్రభుత్వ ఆమోదం వంటి ప్రక్రియలకు సమయం పడుతుంది కాబట్టి కొత్త సిఫార్సులు 2026 నుండి 2027 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఐదవది ప్రభుత్వంపై ఆర్థిక భారం. సిఫార్సుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అంచనాగా అదనంగా సుమారుగా 1,80,000 అంటే 1.8 lakh crores 1,80,000 కోట్లు వరకు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. 7వ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వంపై దాదాపుగా 1,00,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక జీతం ఎలా పెరుగుతుంది? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిఏ విలీనం గురించి చూద్దాము. వేతన సంఘం సిఫార్సులలో 2 ప్రధాన అంశాలు జీతాల పెరుగుదలనైతే నిర్ధారిస్తాయండి. అందులో ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది. అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటంటే, ఇది ఉద్యోగి యొక్క ప్రస్తుత మూల వేతనాన్ని కొత్త వేతన స్కేల్‌లో ఎన్ని రెట్లు పెంచాలో నిర్ణయించే ఒక గణాంకం మల్టిప్లయరు. ఉదాహరణకు 7వ వేతన సంఘంలో ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం రూ. 7,000గా ఉంటే, దీనిని 2.57 రెట్లు అంటాము మామూలుగా. సో, 2.57 రెట్లు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించి కొత్త వేతనాన్ని 18,000గా అయితే నిర్ణయించారు 7వ వేతన సంఘంలో. ఈసారి ఈ ఫ్యాక్టర్ పెరిగితే జీతాలు అందే నిష్పత్తి భారీగా పెరుగుతుంది. ఇక మరొక ప్రభావితం చేసేటటువంటి జీతం పెరుగుదలతో ప్రభావం చూపించేటటువంటి కరువు భత్యం కూడా ఉంటుందన్నమాట. డిఏ విలీనం అయితే జరుగుతుంది బేసిక్ పేలో. ప్రతి వేతన సంఘం అమలైనప్పుడు అప్పటి వరకు ఉన్న డిఏలను మూల వేతనంలో విలీనం చేసి డిఏను 0 నుండి పునఃప్రారంభిస్తారు. ప్రస్తుతం డిఏ 50% మార్కు దాటింది కాబట్టి 50% డిఏను మూల వేతనంలో కలిపేస్తారు. దీనివల్ల ఉద్యోగి యొక్క వాస్తవ జీతం తగ్గదు కానీ భవిష్యత్తులో లెక్కించే డిఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లు పెరిగి పెంచిన మూల వేతనంపై లెక్కిస్తారు. ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు ఎంతో ప్రయోజకరంగా అయితే ఉంటుంది. ఇక ప్రక్రియ మరియు కాలపరిమితి.
మరి ఏడవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సుమారు 18 నెలల సమయం పట్టింది అప్పట్లో. మరి ఎనిమిదవ వేతన సంఘం ప్రక్రియ కూడా ఇలాగే ఉంటుంది. సో, ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటయ్యి దాదాపుగా మనకు సంవత్సరం దాటిపోయిందనమాట. సో, నివేదిక రావాల్సి ఉంది. ఇక సంఘం ఏర్పాటు. ప్రభుత్వం అధికారికంగా ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. చర్చలు మరియు అభిప్రాయ సేకరణ. ఈ యొక్క ఉద్యోగ సంఘాలు వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఇతర భాగస్వాములతో చర్చలైతే జరుపుతుంది. నివేదిక రూపకల్పన. అన్ని అంశాలను పరిగణలోకి అయితే తీసుకొని సమగ్రంగా నివేదికను సిద్ధం చేస్తుంది. నాలుగవది ప్రభుత్వం ఆమోదం మరియు అమలు. ప్రభుత్వం ఈ యొక్క నివేదికను ఆమోదించి నిర్దేశిత తేదీ లేదా నిర్దేశిత తేదీ నుండి అమలు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 18 నుండి 24 నెలల సమయం పట్టవచ్చని, అందుకే 2026 లేదా 27 నాటికి అమలు కావచ్చని భావిస్తున్నారు. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అంశము. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వేతన సవరణ వారి కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి యొక్క జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. ప్రభుత్వం త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎనిమిదవ వేతన సంఘంపై కీలక పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా పీఆర్‌సీ సంబంధించి తాజా సమాచారము. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.